ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025 ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ప్రజలందరికీ శుభాకాంక్షలు. మరి ఈ కుంభరాశి ఉండవలసిన వాళ్ళకి, ఈ రాశిలో ఉండవలసిన 12 రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు, యోగ నక్షత్రాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. మరి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి, ఈ కుంభరాశి వాళ్ళకి ధనిష్ట నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా, శతాభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, లక్ష్మీ యోగం ఎలా ఉంది, మరి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ నక్షత్ర గడియలు ఎలా ఉన్నాయి, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఎలా ఉంది అనేది మనం జాతక బలం అనేది చూసి చెప్పబోతున్నాం. మరి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ వీళ్ళు మనసులో ఒకటి, బయట ఒకటి, నటించే నటనల దగ్గర ఉండదు, యథార్థంగా మాట్లాడుతుంటారు. ఈ కుంభరాశి వాళ్ళకి కొడితే కుంభస్థానాన్ని కొడతారు, పెద్దదే అనుకున్నదే సాధిస్తారు. కాబట్టి ఆదాయంలో 8, ఖర్చులో 14 అయిపోయారు. కాబట్టి రాజపూజిత 7, అవమానాలు 5. కాబట్టి ధనప్రాప్తి యోగంలో కూడా సంపాదిస్తుంటారు, కానీ దానికి తగ్గ ఖర్చు కూడా ఎక్కువగా కనబడుతుంటుంది. అంటే దానికి తగ్గ అంతకు 2 ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మరి వీళ్ళు కొంచెం జాగ్రత్తలు పడి కొన్ని పనులు, కొన్ని కార్యక్రమాలు, కొన్ని జాగ్రత్త చేసుకున్నట్టుగైతే ఇలా జీవితంలో మంచి అభివృద్ధిగా పొందాల్సిన యోగం ఉంది. మరి వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి, ఉద్యోగ రంగంలో ఉండవలసిన వాళ్ళకి ప్రమోషన్లు, చేయాల్సిన కార్యక్రమాలు, కొన్ని పెద్ద పెద్ద పనులు, కొన్ని అభివృద్ధిగా రావాల్సినవి కూడా అది దగ్గరలోనే ఇలా జాతకంలో ఉంది. మరి కళ్యాణం అంటే పెళ్ళిళ్ళు కానీ వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి కళ్యాణ దోషం ఉండవలసిన వాళ్ళకి కానీ, నాగదోషం కలిగిన వాళ్ళకి కానీ, ఎన్నో రోజుల నుంచి పెళ్లి కానీ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాదిలో మంచి అద్భుతమైన కళ్యాణము, అద్భుతమైన ధనప్రాప్తి కలిగే యోగము ఇలా జాతకంలో ఉంది. మరి దాంతోపాటు గృహ ప్రవేశం కూడా కనబడుతుంది, అనగా ఇల్లు స్థాన చలనము ఇలా జాతకంలో చాలా వరకు ఉంది. కాబట్టి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే భార్యాభర్తల మధ్య వైవాహిక జీవితంలో కూడా ఎన్నో సమస్యలు వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, చికాకులు, ఇబ్బందులు పోయిన సంవత్సరంలో కాకోకుండా ఈ సంవత్సరంలో కొంచెం మెరుపు వస్తుంది. అంటే దాంట్లో ఉన్న కొన్ని ఇబ్బందులు కాకోకుండా ఈ సంవత్సరంలో కొంచెం మార్పులు, అంటే ఒక 50% 50% అది 100% అయితే పోయిన సంవత్సరం, ఈ సంవత్సరంలో 50% వరకు ఉంది. కొన్ని జాగ్రత్తలు పడాలి, కొన్ని పెద్దవాళ్ళని గౌరవించాలి, స్త్రీ విశేషాల్లో కొంచెం జాగ్రత్త పడాలి. ఒక స్త్రీ వల్ల మీకు దరిద్ర యోగం పట్టబోతుంది. ఆ స్త్రీ వల్ల మీ లైఫ్ మొత్తం కోల్పోతారు. దానివల్ల కొన్ని చికాకులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. మీకు నమ్మక ద్రోహం అనేది కొంచెం కలుస్తుంది. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా చేతిగాడికి వచ్చి చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, నమ్మిన వాళ్ళు మనకి నామం పెట్టడం, ఇలా జాతకంలో కనబడుతున్నాయి. మరి వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి, కొన్ని పెట్టుబడిదారులకి ఈ ఉగాదిలో షేర్ మార్కెట్ లాంటిది కూడా వాళ్ళు చేరి దాంట్లో కొంచెం పెట్టుబడి పెట్టినట్టుగైతే చాలా వరకు అద్భుతమైన విజయాలని సాధించే యోగం అనేది ఇలా జాతక విధానంలో చాలా వరకు కనబడుతుంది. మరి ముఖ్యంగా వీళ్ళు ఏ పనైనా కానీ, ఏ కార్యక్రమైనా కానీ పబ్లిక్ చేయకూడదు. రేపు చేసే పని ఈరోజు ఎవరికి చెప్పి చేయకూడదు. పని అయిన తర్వాత చెప్పాలి, కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పి చేశారనుకోండి, దానివల్ల చాలా వరకు ప్రమాదం అయ్యే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేని దానివలన ఇప్పుడు వీళ్ళకి ఒక టైం అనేది ఈ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి కానీ కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి. కొత్త మార్పులు, కొత్త విధానాలు కొన్ని అభివృద్ధిగా రావాల్సి ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఏ కార్యక్రమం చేసినా దైవబలం చాలా గొప్పది. శ్రీ వెంకటేశ్వర స్వామిని వీళ్ళు పూజించి ఆ 7 వారాలు పూజలు చేసినట్టుగైతే వీళ్ళ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోషాలు పోతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతిగా ఉంటుంది.
వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా విజయవంతం అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీరు ఒక్కసారి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే నీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, నీ మీద ఏముంది, మీ ఇంట్లో ఏముంది అనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.